आताम्रे चरणे विनम्रमधतं हस्तेन हस्ते स्पृशन् बोधस्ते भविता न सर्गविधिभिर्बन्धोऽपि सञ्जायते इत्याभाष्य गिरं प्रतोष्य नितरां तच्चित्तगूढस्वयं सृष्टौ तं समुदैरयः स भगवन्नुल्लासयोल्लाघताम्. ఓకే, ఈ విధంగా ఆయన ఆ స్వామిని శరణు వేడారు బ్రహ్మదేవుల వారు. ఆ శరణు వేడితే ఆయన ఆతామ్రే చరణే అంటే ఆ ఎర్రని పాదాలు అంటే ఆ కరుణ, అదే అరుణతత్వం, కరుణని మనకి తెలియచేస్తూ ఉంటుంది. అటువంటి కరుణా సముద్రుడైనటువంటి ఆ స్వామిని ఆశ్రయించి ఆ ద్వైతాద్వైత జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి ఆయన్ని కోరితే అప్పుడు స్వామి ఏం చేస్తున్నారంటే ఎంతో వినమ్రంగా వచ్చి నమస్కారం చేసి మంచి విషయం అడుగుతున్నాడు. ఏదో లౌకికమైన కోరికలు కాదు, జ్ఞానార్థిగా వచ్చి ఆయన్ని ఆశ్రయించి ఉన్నాడు. అందుకని ఆయన తన హస్తంతో ఆ బ్రహ్మదేవుడు నమస్కరించి ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడి హస్తాన్ని తాకాట స్వామివారు. తన మృదువైనటువంటి హస్తంతో ఆ ముకుళిత హస్తుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆ చేతుల్ని తాకి ఆయన అనుగ్రహించి ఇలా చెప్తున్నారు, ఏం పర్వాలేదయ్యా, నీకు సృష్టించేస్తావు, సృష్టి చేయాలని కదా ఇంత ప్రయత్నం చేశావు, కాబట్టి ఈ సృష్టి కార్యం చేయడానికి కావలసినటువంటి జ్ఞానం అంతా కూడా నీకు లభిస్తుంది. మరి ఇంత సృష్టి చేస్తున్నాము, మళ్ళీ ఎక్కడ మోహంలో పడిపోతాము అని ఆయన జ్ఞానాన్ని అడిగాడు కదా, అందుకని దాన్ని కూడా మనసులో పెట్టుకొని చెప్తున్నారనమాట. కాబట్టి ఇంత సృష్టి చేసినా నువ్వు ఎక్కడ నిర్బంధోసి సంజాయతే, నువ్వెక్కడ బంధంలో పడిపోవు, నువ్వెక్కడ కూడా కర్మబంధీవి కావు, నీ సృష్టికి చేయవలసినటువంటి జ్ఞానం అంతా నీకు ప్రసాదించబడుతుంది. సృష్టి కార్యం సక్రమంగా చేసుకో, కానీ నువ్వు ఎటువంటి బంధానికి కూడా లోను కావయ్యా అని ఆయన్ని అనుగ్రహించారట. మనకందరికీ కావాల్సింది కూడా అదే. ఆయన అంటే సృష్టి కార్యం చేస్తున్నారు, మనం మన సంసారం చేస్తున్నాం. ఈ సంసారంలో మనకేం కావాలి? ఆ పరమాత్మ జ్ఞానం ఉందంటే ఆయన ఉన్నాడు, ఆయన అన్ని చూసుకుంటాడు అని ఆయన మీద ఒక భరోసా ఉందంటే మనం ఇంకా ఈ కామక్రోధాలకి, ఈ లోభాలకి, వీటికి అంతా తలవకుండా పరమాత్మ యందు చిత్తం ఉంచి మన కార్యాన్ని మనం నిష్కామంగా చేసుకోగలుగుతాం. అటువంటిది స్వామి మాకు కూడా అనుగ్రహించవయ్యా అని ఆ స్వామిని మనం కూడా వేడుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఏం చేశారట ఆయన, మనం ఏమని ప్రార్థిస్తూ ఉంటాం, ధియో యోన ప్రచోదయాత్ అని, అంటే బుద్ధి స్వరూపానికి వయ్యి నాకు ప్రచోదనం కలిగించవయ్యా, ఆ జ్ఞాన ప్రచోదనం చెయ్యి అని ప్రతిరోజు భగవానుని ప్రార్థిస్తుంటారు కదా. సంధ్యావందనంలో కానీ ప్రతి మంత్రంలో మనం ఇది చెప్పుకుంటూ ఉంటారు కదా. అది ఇక్కడ ఈయన ఏం చేశారు, ఆయన ఆ చిత్తంలో ఆ బ్రహ్మదేవుని యొక్క ధియో అంటే ఆ బుద్ధి స్వరూపంగా ఆయనలో ప్రవేశించి ఆ చైతన్య స్వరూపంగా ఈ సృష్టి కార్యానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానాన్నంతా ప్రచోదనం చేశాట. అంటే ఆ జ్ఞానాన్ని అక్కడ ఆయనకు తెలియచేశాడు మనస్సులో. అది ధియోయోన ప్రచోదయాదని చేసే ప్రార్థనకి ఫలితం అదనమాట. ఆయన జ్ఞాన స్వరూపుడుగా మన హృత్కమలంలో ఆయన స్వస్థలమే కదా అది. ఆ హృత్కమలంలో ఉండి ఈ సృష్టి కార్యానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానాన్నంతా కూడా ఆయనకి తెలియచ్చాట. అటువంటి స్వామి ఆయనకి ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన వాడివి, ఈ నా చిన్న భవబంధాలు, ఈ అనారోగ్యాలు, ఇవన్నీ నీకు ఒక లెక్క నాయన, వీటిని కూడా చక్కపరచు, నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు, సద్బుద్ధిని ప్రసాదించు అని పరమాత్మని వేడుకున్నాం.